నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ని హెల్త్ టూరిజం హబ్గా చేయాలని సర్కార్ యోచన. శంషాబాద్ వద్ద 1000 ఎకరాల్లో తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్. సింగరేణిలో భారాస దోపిడీపై రాష్ట్ర సర్కార్ విచారించాలన్న కిషన్ రెడ్డి. ప్రైవేటీకరణ అనేది తప్పుడు ప్రచారమని కేంద్ర మంత్రి మండిపాటు. రైతు బంధు ఎగ్గొట్టేందుకే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటన్న నిరంజన్ రెడ్డి. రైతు సమస్యలపై మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని విమర్శలు. రాష్ట్రంలో నీట్ అవకతవకలపై కొనసాగుతున్న ఆందోళనలు. పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్. రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి. సకాలంలో బకాయిలు చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ హామీ. ప్రధాని మోదీతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా ద్వైపాక్షిక చర్చలు. రైల్వేల అనుసంధానం, డిజిటల్, మారిటైమ్ రంగాల్లో ఒప్పందాలు. ఢిల్లీలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. We'll start with time. 7:02. రీసౌండ్ వస్తుంది. మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సన్నాహ సమావేశం, ఆ సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడ రావటం జరిగింది. అట్లాగే దాంతోపాటు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది, దాంట్లో కూడా పాల్గొనటం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సలహాలు, సూచనలు ప్రీ బడ్జెట్ మీటింగ్, ప్రిపరేటరీ మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిలో ప్రధానంగా దేశానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి, అట్లాగే ప్రత్యేకంగా రాష్ట్రానికి పనికొచ్చే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి బ్రాండింగ్ వంటి షరతులు లేకుండా, ఇతర పరిమితులు కూడా లేకుండా రాష్ట్రాలకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళకి కొంత వెసులుబాటు రాష్ట్రాలకి ఉండేటట్టుగా చూడాలని చెప్పడం జరిగింది. మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని సంవత్సరానికి 2.5 లక్షల కోట్లకు పెంచి పథకాలని కొనసాగించాలని కూడా కోరటం జరిగింది. అట్లాగే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో పునఃసమీక్షించి ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని వాటి వల్ల అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతే వాటిని సమీక్షించి ఆప్షనల్గా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టాలని చెప్తుంది. ఇంకా ప్రధానంగా ఈరోజు దేశం ఎదుర్కొంటుంది నిరుద్యోగ సమస్య, యువతీ యువకులకు.
ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని దృష్టిలో పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా రకరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్తో సహా ఉద్యోగాలు దొరికేటువంటి పరిశ్రమల్ని లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉపయోగపడేట్టుగా నిర్ణయాలు జరగాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటితో పాటు ఇంకా ప్రధానంగా ఆదాయ పంపిణీలో అసమానతలు పెద్దగా పెరిగిపోతున్నాయి భారతదేశం. ఈ అసమానతలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని తగ్గించడం కోసం ఆదాయ పంపిణీని సమగ్రంగా ఆలోచించి ఇంక్లూజివ్ గ్రోత్లో దేశాన్ని తీసుకుని పోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో చర్యలు ఉండాలని కోరటం జరిగింది. అట్లాగే ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా రాష్ట్రాలకు తగ్గింది. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాలు సెస్ రూపేణా లేదా సర్ఛార్జీల ద్వారా పన్నులు సేకరించడం వలన వాటిల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా మీకు జీఎస్టీ ప్రకారం అందులో పొందుపరచలేదు కాబట్టి రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి. సో దీన్ని సర్ఛార్జీలని సెస్ లాంటి వాటిని 10% కంటే మించకుండా ఉండేటట్టుగా చూడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని సీలింగ్ని ముందే తెలియజేయాలి. తద్వారా రాష్ట్రాలు వారి బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ విధంగా నిర్ణయం చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించడంతో పాటు జాతీయ ఆర్థిక వ్యవస్థ విలువైన భాగస్వామ్యం కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం అవసరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా మా రాష్ట్రం 2 ప్రధాన సమస్యలు ఎదుర్కొంటుంది. ఒకటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద విడుదలయ్యే నిధులు తగ్గింపు మరియు కేంద్ర పన్నుల వాటాను పంచుకునే ఆర్థిక సంఘం సూత్రం. ఈ రెండింటిని కూడా రాష్ట్రం పైన దృష్టి సారించాలని చెప్పుకుంటారు. అట్లాగే ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు జనాభా దామాషా ప్రకారం ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ ఆ రాష్ట్రాలకి ఇవ్వాలి. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ద్వారా రాష్ట్రాల మీద ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు వేరే రకంగా చూడకుండా పాపులేషన్ ప్రపోర్షనేట్గా ఉండేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా 2023-24లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసిన మొత్తం 4,60,000 కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం 6,577 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 1.4%. ఇది జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువగా ఉంది. అందువల్ల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కేటాయింపులు జనాభా నిష్పత్తి ప్రకారం నిర్ణీత సమయంలో చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది. అట్లాగే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014 సెక్షన్ 94(2) కింద రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 450 కోట్లు ఇవ్వాలని సూచించారు. అయితే 2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదు. ఎప్పటివరకు రావాల్సిన లెక్క. అందువల్ల ఈ 2,250 కోట్లు విడుదల చేయడంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను కూడా వెనుకబడిందిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ గ్రాంట్ను వచ్చే 5 సంవత్సరాల పాటు పొడిగించాలని కోరి రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే తెలంగాణ కోసం మంజూరైన 495.21 కోట్లు
సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ గ్రాంట్లు యూనియన్ మంత్రిత్వ శాఖ పొరపాటుగా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసింది. ఈ మొత్తం కేంద్రం ద్వారా తిరిగి సరిచేసి తిరిగి తెలంగాణకు ఇవ్వాలని చెప్పారు. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నిధుల వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను ఆ పనులు ఉపాధి సృష్టిస్తూ ఆ పనులు ఆస్తులను సృష్టించేవిగా ఉంటే వాటికి అనుమతులు ఇచ్చేటట్టుగా చూడమని చెప్పేసి. శంషాబాద్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్కు వైద్యం కోసం వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా చేపట్టే కార్యక్రమాల్లో బసవతారకం ఆసుపత్రిని భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుతో పాటు వైద్య నిపుణులు పాల్గొని క్యాన్సర్ ఆసుపత్రి సేవలు, సిబ్బంది కృషిని కొనియాడారు. క్యాన్సర్ అంటేనే వణికిపోతున్న కాలంలో ఎన్టీఆర్ నిస్వార్థంగా వేసిన పునాది నేటికి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రామారావు ఆశయాలకు అనుగుణంగా క్యాన్సర్ ఆసుపత్రి సేవలు కొనసాగుతున్నాయన్న సీఎం బసవతారకం ఆసుపత్రికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం గాని ఎలాంటి స్వార్థం గాని లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి, అది ఒక మందు లేని జబ్బు. క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు, నిలువరించవచ్చు, నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటకు వెళ్లే పరిస్థితిలో ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కళ అయితే కన్నాడో, ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన చేసిండ్రో ఈ రోజు అది అమలు జరుగుతుంది. ప్రపంచ దేశాల నుంచి వైద్యం కోసం వచ్చేలా హైదరాబాద్ లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో ఈ హబ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం ఇందులో బసవతారకం ఆసుపత్రికి స్థానం కల్పిస్తామన్నారు. ఇతర దేశాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్ కు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ హాస్పిటల్స్, కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హబ్ ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టూత స్థలాన్ని సేకరించి ఒక 500 నుంచి 1000 ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నిటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకి అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. ఈ రోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు. వాళ్ళకి రావడానికి పోవడానికి అవసరమైన విమాన సౌకర్యాలే కాదు, విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము. ఆ హెల్త్ టూరిజం హబ్ లో తప్పకుండా బసవతారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకుండా ఉంటుంది. మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్న తరుణంలో బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తామని ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వాలు, దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని నిలబడి ఆవిడ జీవైక్యమయ్యారు. మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలి.
అందించాలని. ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం, ఇవాళ ఎంతో మంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు, అలాగే ఇక్కడంతా మెడికల్, నాన్ మెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్, అలాగే దాతలు అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ నాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది. బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్టులకి అయితేనేమి, మిగతా దాతలు అందరికీ, ప్రభుత్వాలకి, వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 3 ఏళ్లలో అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. 31,000 కోట్లతో రైతుల రుణాలను మాఫీ చేయనున్నామని పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు. స్థానికంగా విద్యుత్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ప్రజా సమస్యలు పట్టించుకోలేని వారిని ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనేది పచ్చి అబద్దమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే అత్యంత పారదర్శకంగా బొగ్గు గనుల వేలం జరుగుతోందని వెల్లడించారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చే నిధులతో ఒక్క పైసా కూడా కేంద్రం తీసుకోదని చెప్పారు. కేసీఆర్ కుటుంబం, భరాసా నేతల జోక్యంతో సింగరేణి దివాలా తీసే పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ కుటుంబం సింగరేణిలో చేసిన దోపిడీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేస్తే సహించేది లేదన్న కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో, లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్రవాదన, వితండవాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ అనేక రకాల దోపిడీ చేశారు. కాబట్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంత భూమి దోపిడీ చేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడెక్కడ వాడారు, ఏ రకంగా దోపిడీ చేశారు, ఏ రకంగా బిల్స్ సింగరేణికి సంబంధించినటువంటి బిల్స్ విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా ఉపయోగించారు, వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఈ విషయం మీద అవసరమైతే 49% షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తానని మనం చేస్తాం. ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేసి ఈరోజు సింగరేణి వ్యవస్థను పూర్తిగా ఈరోజు దోచుకున్న విషయాన్ని మనం చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈరోజు బొగ్గు గనుల వేలం వేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. బొగ్గు గనులు వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి ₹1 రాదు. రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 14% స్టేట్ గవర్నమెంట్ కి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం రాదు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కి వెళ్తుంది డబ్బు. ఒక ట్రస్ట్ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో దేశంలో మైన్స్ ఎక్స్ప్లోరేషన్ కోసము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను బొగ్గు మంత్రిగా. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అర్థం పర్థం లేకుండా రాజకీయ నిరాశ నిస్పృహలతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేటువంటి దుగ్ధతో ఈరోజు మాట్లాడితే సరిపోదు. నేను సింగరేణి కార్మికులకు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను. నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. కేటీఆర్ కు, కేసీఆర్ కు ఏదైనా బాధ్యత ఉందో లేదో గానీ సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత 49 షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం చేస్తాం. రైతు బంధు ఎక్కొట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ చర్య రైతులను తడిగుడ్డతో గొంతు కోయడమేనని మండిపడ్డారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్లో చర్చ అయిపోయే వరకు వానాకాలం పూర్తవుతుందని ఆక్షేపించారు. సబ్సిడీ భరించేదాని మీద, పంటల కొనుగోళ్ల మీద, విత్తనాల ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీ 9.5 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన ప్రభుత్వంలో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు మేమేదో రుణమాఫీ చేస్తే 31,000 కోట్లది ఇంత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినమే. తెలంగాణ ప్రభుత్వం మొత్తం పాలనా కాలంలో ఖర్చు పెట్టిన దాంట్లో సింహభాగం వ్యవసాయ రంగానికి పెట్టినాం. ఇది కాదని లేని వాస్తవం కాదా? దీంతోనే కాదా ఇలా తెలంగాణ పల్లెసీమలని బాగుపడ్డాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలని రాష్ట్రంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఎంపీ అరవింద్ ఇళ్లను ముట్టడించారు. జిల్లాల్లోనూ ప్రజా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
నీట్ పరీక్షను రద్దు చేసి అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ ఇంటి ముందు విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీ ఇంటి ముందు బైఠాయించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు చెదరగొట్టారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ఎన్ఎస్యుఐ సహా వామపక్ష విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యతగా ఎన్టీఏని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఒక్కసారిగా దూసుకెళ్లిన విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు ఠానాకు తరలించారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినా పట్టించుకోకపోవడంతో ఇంటిని ముట్టడించినట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన దీక్షలు చేపట్టారు. బర్కత్పుర చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు రాత్రి భవన్ కష్టపడి నీట్ రాస్తే ఈరోజు రోడ్డు మీద పడ్డారు. ఈరోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా రోడ్డు మీద పెట్టారు. ప్రజాస్వామ్యం అభాష్యం పాలదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, నీటును రద్దు చేయాలి. సుప్రీంకోర్టు లేదా సిబిఐ ద్వారా, సిబిఐ అంటే ప్రభుత్వ సంస్థ, పాలక పార్టీకి తొత్తుగా మారిందని చెడ్డ పేరు వచ్చింది. అట్లీస్ట్ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ప్రజలకు సుప్రీంకోర్టు సిబిసిసి లేదా జడ్జి ద్వారా విచారణ తరువుగా జరిగి దోషులు ఎవరైనా ఎటువంటి రాజకీయ నాయకులున్నా ఎవరున్న దొంగలు మనం కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారస యువజన విభాగం నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.